హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించే రెసిపీ ఏంటంటే 9 to 12 months బేబీస్కి వెజిటేబుల్స్ యాడ్ చేసి ఎలా ఫుడ్ ప్రిపేర్ చేయాలి, అందులో ఏమేమి వేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మీకు లాస్ట్ టైం 6 to 12 months బేబీకి ఉగ్గు రెసిపీని నేను మీకు ఇచ్చాను. దానికి చాలా రెస్పాండ్ వచ్చింది. చాలామంది చూశారు, అందరూ లైక్ చేశారు. ఆ రెసిపీ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. దీని మా చెల్లి వాళ్ళ పాప ఐరా రెడ్డి, దీని వీడియోస్ అండ్ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. తన ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాచ్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 20 grams రైస్, ఒక 20 grams కందిపప్పు, ఒక 20 grams పెసరపప్పు వేసుకొని శుభ్రంగా ఒక 2 to 3 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes నానబెట్టుకోవాలి. రైస్ కానీ దాల్ కానీ ఎప్పుడైనా నానబెడితేనే బాగా మెత్తగా ఉడికిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక చిన్న విజిల్ కుక్కర్ తీసుకొని అందులో 1 స్పూన్ గీ వేసుకోవాలి. గీ మెల్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ టొమాటో కట్ చేసుకున్నవి వేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గనివ్వాలి. టొమాటోస్ మొత్తం స్మాష్ అయిన తర్వాత గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకుందాము. ఒక హోల్ క్యారెట్ మీడియం సైజ్ది కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అవుతుండగానే కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఇది వేసుకొని వేయించుకుందాము. ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు, బేబీస్ ఎక్కువ కారం తినలేరు కదా, ఘాటు వస్తుంది మిరియాల పొడికి. క్యారెట్ బీన్స్ ఫ్రై అయిన తర్వాత పాలకూర నేను ఒక 5 to 6 కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సన్నగా తరిగినవి వేసుకోవాలి. అండ్ నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పు, పెసరపప్పు అది కూడా వేసుకొని ఇక్కడ నేను 1.5 cup వాటర్ పోసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఇది విజిల్ వచ్చేలోపు మనం ఐరా రెడ్డి వీడియోస్ చూద్దాము. కుక్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్మాషర్ పెట్టి, ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా, దాన్ని పెట్టి మొత్తం మెదుపుకోవాలి. క్యారెట్ని, బీన్స్ని, రైస్ని, పాలకూరని పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో మనము సాల్ట్ని యాడ్ చేయట్లేదు. 1 year వాటికి పిల్లలకి సాల్ట్ పెట్టకూడదు, సో అందుకని మేము పెట్టట్లేదు ఐరాకి. ఇప్పుడు మొత్తం స్మాష్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని 1 స్పూన్ 2 స్పూన్స్ అలా నెయ్యి వేసుకొని గోరువెచ్చగా పిల్లలకి సర్వ్ చేస్తే బాగా ఇష్టంగా తింటారు. రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్రతి తల్లి పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టాలనే తపన ప్రతి తల్లికి ఉంటుంది. నేను మా వేలో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఐరా హై చైర్లో కూర్చొని ఒక బిబ్బ పెట్టుకొని తింటా ఉంటుంది. వాళ్ళకి ఇలా అలవాటు చేస్తేనండి డిసిప్లైన్గా పెరుగుతారు. మనసు పెరిగే కొద్దీ వాళ్ళంతటా వాళ్ళే తీసుకొని తినడానికి కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. అది
అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.